మళ్ళీ పెట్టరా? ఇదొక వలయంలాగా రాజకీయ వలయంలో అధికార యంత్రాంగం చిక్కుకుపోతుందా తెలియట్లేదు ఇక్కడ. సార్ అమరావతిలో చంద్రబాబు రంగంలోకి తెరపైకి కొత్త డిజైన్. అంటే అమరావతిలో ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం ఆయన ఈరోజు దానికి పనుల విస్తరణకు చేశారు. గతంలో మేము చేసాము 200 కోట్లతో, తర్వాత ప్రభుత్వం దాన్ని కుదించి 36 కోట్లకు చేసింది. మేము మళ్ళీ 260 కోట్లకు చేస్తాము. ఇక్కడ ఇప్పటివరకు ఉపాధి కేంద్రము, ఉత్పత్తి కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక పిలుపిచ్చారు. అది వరకు నవనగరాలు అన్నీ అక్కడే కొన్ని ఉండేది కదా. ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంలో కూడా తిరుపతి ఆలయం ఎలా ఉంటుందో అచ్చంగా అలాంటి ఆలయమే ఇక్కడ నిర్మించి ఇవన్నీ కూడా చేస్తాము, దీన్ని చాలా దశల వారీగా మేము చేస్తాము అవన్నీ అన్నారు. కానీ కీలకమైన అంశం ఏంటంటే అమరావతిలో రైతులకు సంబంధించిన, నిర్మాణానికి సంబంధించిన, ప్లాట్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించకుండా ఒక దాటవేత, ఒక పలాయనవాదం నడుస్తూ ఉందనే విమర్శ రైతుల నుంచి కానీ రాజకీయ పక్షాల నుంచి కానీ వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగడం. ఇంతకుముందేమో ముగ్గురితో కమిటీ వేశాము, పెమ్మసాని చంద్రశేఖరు, శ్రావణ్ కుమారు, నారాయణ ముఖ్యంగా అని చెప్పారు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పింది రైతులకు సంతృప్తి కలగలేదు. రెండవది పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి ఆదిలోనే కేవలం 2% మంది రైతులకు మాత్రమే సమస్యలు ఉన్నాయి, వీటి గురించి మీరు ఎక్కువగా ఇదవ్వకండి అని చెప్పడంతో వాళ్ళు మరింత అసంతృప్తిగా ఆవేదనకు గురై 2% ఏంటి, చాలామంది చాలా దశల్లో చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి. అన్నిట్లో అతి ముఖ్యమైనవి ఒకటి, అక్కడ కట్టిన టిడ్కో ఇళ్ళు వాటి మీద అప్పులు చాలా పెరిగిపోయాయి, వాటిని తీసుకునే పరిస్థితి లేదు. రెండో, జగన్ హయాంలో ప్లాట్లో వాటిని రీడివిజన్ చేసి కొంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు, వాటిని ఇప్పుడు వచ్చాక లేవంటున్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించవచ్చు కదా, మొత్తంగా ఎందుకు రద్దు చేయాలి, ఇలాంటి ప్రశ్నలు. మూడోది ముఖ్యమైనది జరీబు భూములుగా ఇంతకుముందు తీసుకున్నారు, తర్వాత ఏమో జరీబు భూములు కావంటున్నారు, దానివల్ల మేము నష్టపోతున్నాము, కాబట్టి జరీబు భూముల సమస్యను కూడా తేల్చాలి అని. ఇంకోటి లంక భూముల సమస్య. ఇట్లా ఒక 5-6 రకాల కౌలు కూడా ఏడాదిగా రాని వాళ్ళు ఉన్నారు, అసలు ఇంకా నిర్ణయం కాని వాళ్ళు ఉన్నారు. ఈ సమస్యలన్నీ రిటర్నబుల్ ప్లాట్ల సమస్యలు ఉన్నాయి. మాకేదో సరైన ప్లాట్లు రాలేదు కాబట్టి మేము ఆందోళన చేస్తున్నామని మా మీద నింద మోపుతున్నారు అన్నది కూడా రైతులు దీని మీద చాలా బాధపడుతున్నారు. దాని మీద ఈరోజు సాయంత్రం సమావేశం కూడా పెట్టే చంద్రబాబు వస్తే తప్ప కుదరదని. కానీ వచ్చినా కానీ ఈ తాజా సమాచారం ప్రకారం 2026 జూన్ నాటికి, ఇంతకుముందు ఫిబ్రవరికి ఎన్జిటిలో తీర్పు రావచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే, జూన్ నాటికి ఈ సమస్యలన్నీ ఒక కొలికి తీసుకురావాలి అని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. కానీ ఆలస్యం అయిపోతుంది అప్పటికి. దాదాపు 2 సంవత్సరాలు పదవీ కాలం తర్వాత కొత్త ప్రభుత్వానికి అయిన తర్వాత ఏం జరుగుతుందని. సో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే సరే, స్వామివారు అంటే అందరివి శ్రీవారు చూసుకుంటారు. ఇప్పుడు ఆలయంతో పాటు సామాన్య ప్రజలకు సంబంధించినవి కూడా ఏమవుతుంది, అమరావతిలో వీటికి ప్రైవేటివి ఏమో వేగంగా జరిగిపోతున్నాయి, అది కూడా అంటున్నారు. మా భూములేమో కార్పొరేట్లకు కేటాయించారు, వాళ్ళేమో కట్టడం లేదు ఇప్పటికీ, ఆ భూములకి మమ్మల్ని ఏమో రానివ్వడం లేదు, అవి బీడైపోతున్నాయి. వీటి గురించి కూడా ఏదో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉండాలి కదా అని. ఒకటైతే నిజం, కార్పొరేట్లు అయితే రేపు పొద్దునకంతా వాళ్ళు కట్టేసే అవకాశం ఏమి ఉండదు. వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ లాభ నష్టాలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి కొంత సమస్యల పుట్టగా మారిపోయిన ఒక పరిస్థితి మటుకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా చంద్రబాబు నాయుడు ఒక హామీ అది ఇవ్వచ్చు, కానీ కార్యాచరణ కాలక్రమణికతో ఏం చేస్తారన్నది వీ హ్యావ్ టు వాచ్.